హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ముందుగా ఒక 3 ఎగ్స్ని తీసుకుని వాటిని కొట్టేసుకుందాం. అలాగే ఇలా బీట్ చేసేసుకోవాలన్నమాట 3 ఎగ్స్ని కూడాను. ఇదైతే మా కజిన్ రెసిపీ. సేమ్ టు సేమ్ బయట మనం తిన్నప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా సేమ్ టేస్ట్తో ఉంటుందండి. సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చుతుంది. ఇలా మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. మనం ఆయిల్ బాగా హీట్ అయిపోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కొట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుని ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వండి. ఫ్రై అయినప్పుడు మాత్రమే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇందులోనే మనం అన్నీ వెజ్జెస్ మన దగ్గర ఏముంటే అవి వేసేసుకుంటూ ఉండాలి. క్యారెట్ లేదు, సో మేము క్యారెట్ అనేది వేయలేదు. అలాగే క్యాబేజ్ వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా ఇందులో ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కలిపేసుకుందాం. అంటే మేము కొంచెం తక్కువ వేసాం, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేద్దాం అన్నట్టు. సో చూసారా, ఎగ్ అనేది ఇలా ఫ్రై అయిపోవాలి. అలాగే పసుపు, అలాగే కొద్దిగా కారం కూడా ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇది మాత్రం హైలో ఉండాలండి. గ్యాస్ అనేది హైలో కానీ మీడియంలో కానీ ఉండాలి, లోలో పెట్టుకోకూడదు. మనం ఫ్రైడ్ రైస్ అనేది ఇప్పుడు హైలో చేస్తేనే బాగుంటుందన్నమాట. సో అలాగే కొద్దిగా నార్మల్ మసాలా వేసాము. అలాగే ఇందులో ఎవరెస్ట్ మసాలా కూడా వేస్తే అది చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. బయట మనం తిన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే రైస్ అనేది కుక్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుని బాగా చల్లారనివ్వాలండి. మరి చల్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలాగా ఉన్నప్పుడు మాత్రమే రైస్ అనేది పొడిగా ఉంటుందన్నమాట. వెంటనే మనం వేసేస్తే కనుక బాగోదు. ఇలా ప్లేట్లో చూసుకోవాలి. అలాగే ఉడకపెట్టిన బఠానీ కూడా పైనుంచి వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకున్న బఠానీ, అలాగే కొద్దిగా సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం తక్కువైనట్టు అనిపించింది, సో సాల్ట్ కూడా యాడ్ చేసేసి మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. హై లెవెల్లో ఉండాలండి. ఇంకా మనం ఎప్పుడైతే రైస్ వేసామో ఇంకా హై లెవెల్లోనే మనం కుక్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎవరెస్ట్ గరం మసాలా చెప్పాను కదా, అది కూడా 1 స్పూను వేసేసుకున్నాం. సో వేసేసుకొని బాగా హై లెవెల్లోనే కలిపేసుకోవాలి. సో రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉన్నది. సేమ్ బయట తిన్నట్టే ఉన్నదన్నమాట. చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.